నేను ఈగో కోసమో నా పంతం కోసమో అలా చెయ్యలేదు. స్వీటీ, ఆ రాజయ్య వాళ్ళు చూస్తేనే భయపడిపోతుంది, వణికిపోతుంది. వాళ్ళని అక్కడి నుంచి పంపించమని స్వీటీ ఏడుస్తుంటేనే నేను అలా మాట్లాడాను. అంటే అది పంపించమంటే పంపించేస్తావా? అసలు దానికి పట్టుమని 10 ఏళ్లు కూడా లేవు. ఆమె గారు అడిగారంట, ఈమె గారు చేశారంట. ఎంత సింపుల్ గా చెప్తుందో చూడండి. సరే, అది ఇప్పుడు నిన్ను గంగలో దూకమంటుంది, దూకేస్తావా? పిల్లలు చిన్న వస్తువు అడిగితేనే అది మంచో చెడో ఆలోచించుకొని మరీ కొనిస్తాం. అలాంటిది ఇంత సీరియస్ సిచ్యుయేషన్ లో ఆ పిల్ల చెప్పిందని నువ్వు వాళ్ళు పంపించేయడం ఏమిటి? నీకు విచక్షణ లేదు, బుద్ధి లేదు. కేసు వాదించేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తావు కదా, మరి ఇది ఆలోచించలేకపోయావా? ఎవరెవరి మాటలో పట్టుకుని మా జీవితాలతో చెలగాటాలాడుతున్నావు. అదేం లేదు సార్, మీరు అనవసరంగా నన్ను తప్పు పడుతున్నారు. మేము తప్పు పట్టడం కాదు ఝాన్సీ, వాళ్ళని పంపించి నువ్వే తప్పు చేశావు. సార్, అసలు ఈ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది మేము. మధ్యలో నీ బోడి పెత్తనం ఏమిటి? ఇన్నాళ్ళు డోనర్ దొరక్క నీతో పాటు అందరూ తలలు బాదుకున్నారు. అలాంటిది మృణాల్ని చాలా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చింది. నువ్వేమో బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టేశావు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని తనకు ముందే చెప్పారు డాడ్, కానీ తను వినలేదు. ఎందుకు వింటుంది? తనకు కావాల్సింది మనం ప్రశాంతంగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా చేసేసావు, కానీ రేపు పొద్దున పాపకేమన్నా అయితే మళ్ళీ నువ్వే కోర్టుకెక్కేస్తావు కదా. ఫలానా సోమేశ్వరరావు ఫ్యామిలీ నిర్లక్ష్యంతో ఒక పసిబిడ్డ చావుకు కారణమైందని పేపర్లలోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తావు కదా. అవన్నీ మేము చూడలేక, చదవలేక గుండెలు పగిలి చావాలి. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందిగా. అదేం లేదు సార్, నేనెప్పుడు మీ క్షేమం కోరుకునేదాన్ని కానీ చెడు కోరుకునేదాన్ని కాదు. మరి నువ్వు అలా ఆలోచించేదానివే అయితే ట్రీట్మెంట్కి ఎందుకు అడ్డుపడ్డా? పాపకి ఏమవుతుందో, ఎక్కడ నువ్వు మమ్మల్ని ఏమంటావు అని మేమందరం చాలా కంగారు పడుతున్నాం. కానీ నువ్వు మాత్రం అవేం పట్టించుకోకుండా వాళ్ళని పంపించేశావు. నువ్వు లాయరే కదా, నువ్వే చెప్పు, ఇందులో ఏమైనా న్యాయం ఉందా? అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎవరి శాపం తగిలిందో గాని నువ్వు మాత్రం శనిగా దాపురించావు, మమ్మల్ని పీక్కుతుంటున్నావు. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది కానీ నీ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. అయినా నిన్ను కాదులే, నిన్ను కని పారేసిన వాళ్ళని అనాలి, నిన్ను పెంచి పోషించిన వాళ్ళని అనాలి. మేం చేయాల్సింది చేశాం. ఇక ఆ పాపను బ్రతికించుకుంటావో లేదో నీ ఇష్టం. ఝాన్సీ, స్వీటీకి ట్రీట్మెంట్ జరిగి క్షేమంగా ఉండాలంటే ఆ రాజయ్య వాళ్ళు హాస్పిటల్కి రావాలి. నువ్వు తిట్టడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడతావో, కాళ్ల మీదే పడతావో, లేదా కోర్టుకే లాగుతావో, అది నీ ఇష్టం. కానీ వాళ్ళని మాత్రం నువ్వే తీసుకురావాలి. అది కాదు మేడం, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మాట్లాడకు ఝాన్సీ, ఇక్కడ నీ మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అనవసరంగా పాపకి ట్రీట్మెంట్ జరగకుండా చేశావు. నిన్ను చూస్తేనే నాకు చాలా ఇరిటేట్ గా ఉంది. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, వెళ్ళు. ఇంకా చూస్తానే, వెళ్ళు. ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? తిన్నాను పిన్ని. పిన్ని, అందరూ నీ మీద షౌట్ చేస్తున్నారు ఎందుకు?
అంటే నిజంగా నువ్వు వాళ్ళని పంపించేశావా? వాళ్ళని చూడగానే అక్క చాలా భయపడిపోతుంది. పిన్ని పిన్ని అమ్మా పిన్ని పిన్ని నన్ను పంపించొద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని. వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అని తేలిపోయింది కదా, ఇంకా చూస్తారేంటి? పంపించేయండి. నా మాట ఇదయ్యా, వెళ్ళకి చెప్పేది. రాజయ్య, అలా జరిగిందా పిన్ని? అవునన్నా. మరైతే వాళ్ళు ట్రీట్మెంట్ కి ఒప్పుకోకపోతే అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా పిన్ని. పిన్ని ఒక పని చేస్తావా? ఏంటి? నన్ను ఆ బూచోడున్నాడు కదా రాజయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? ఎందుకు నాన్నా? నేను వాళ్ళ కాళ్ళ మీద పడి అక్కడిని బ్రతికించమని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు వాళ్ళు తప్పకుండా వస్తారు. రా పిన్ని వెళ్దాం. వంశీ వద్దు నాన్నా. లేదు పిన్ని, నాకు అక్క కావాలి. అక్క లేకుంటే నేను ఉండలేను. ప్లీజ్ పిన్ని వెళ్దాం పదా. వంశీ అవసరం లేదు, అక్కకేమీ కాదు. మరి వాళ్ళు రాకపోతే అక్కకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? అదంతా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. ఎలా అయినా సరే అక్కకి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, సరేనా? నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఏం పిన్ని, ఏం చేస్తున్నావు? స్వీటీ ట్రీట్మెంట్ కోసం డోనర్ కోసం వెతుకుతున్నాను. ఝాన్సీ, చెప్పండి మేడం. నన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తావా? ఎక్కడికి? అదేనమ్మా, ఆ రాజయ్య వాళ్ళింటికి. అంటే నేను చేసింది తప్పని మీరు కూడా అనుకుంటున్నారా? ఆహా, అదేం లేదమ్మా. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పుల గురించి కాదమ్మా, స్వీటీ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. అందుకు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మేడం. ఏదో ఒకటి చేసి వేరే డోనర్ని పట్టుకుంటాను. ఖచ్చితంగా స్వీటీకి ట్రీట్మెంట్ జరిపిస్తాను. అది నువ్వనుకున్నంత ఈజీ కాదని నీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు మనం డోనర్ కోసమే వెతికాం కదా, ఎవరు దొరక్కపోయేసరికే కదా నువ్వు గౌతమ్ స్వీటీ కన్నవాళ్ల కోసం వెతికారు. అలాంటిది ఇప్పుడు వేరే డోనర్ దొరుకుతారనుకోవడం కరెక్ట్ కాదమ్మా. అసలే స్వీటీ హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మన అదృష్టం కొద్దీ ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయ్యింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వాళ్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించాలి. అలా అయితేనే స్వీటీని మనం కాపాడుకోగలం. కానీ డోనర్ వాళ్ళైతే స్వీటీ ట్రీట్మెంట్ చేయించుకోనంటుంది కదా మేడం. తనంటుంది నిజమే, కానీ మనం ఏదో ఒకటి చేసి తనకి సర్ది చెప్దాం. ప్రాణం ముఖ్యం కదమ్మా. ఇంకో విషయం అమ్మా,